The another question relating to the polity fundamental rights. Okay, it is open to a citizen to waive any of the fundamental rights conferred by the constitution. కాన్స్టిట్యూషన్ మనకు పార్ట్ 3లో చాలా ఫండమెంటల్ రైట్స్ని అయితే ఇచ్చింది. అవన్నీ మనము తీసేసుకోవచ్చా? ఒక పర్సన్, ఒక ఇండివిజువల్ కానీ ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కానీ ఎవరైనా సరే ఆ ఫండమెంటల్ రైట్స్ నాకు లేవు, కాన్స్టిట్యూషన్ ఇచ్చింది కానీ నాకు లేవు, నేను అవన్నీ పట్టించుకోను, అలా వేవ్ ఆఫ్ అంటే మనము తీసేసుకోవచ్చా మనకిచ్చిన ఫండమెంటల్ రైట్స్ నాకు లేవు అని చెప్పేసి? అలా ఏ సిటిజన్ తీసుకోవడానికి వీల్లేదు. మనందరిది కాన్స్టిట్యూషన్, వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా గివ్ అవర్ సెల్స్ దిస్ కాన్స్టిట్యూషన్, అలా అయినా తీసేసుకుంటావు. అలా ఫండమెంటల్ రైట్స్ని తీయడానికి వీల్లేదు, ఎవరికి వాళ్ళు తీసుకోవడానికి వీల్లేదు. ఓకే, అందరికీ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, మీరు చెప్పినా చెప్పకున్నా అందరికీ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, అవి తీసేయడానికి వీల్లేదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్, the judiciary presumes a law passed by the legislature as constitutional. ఓకే, ఒకవేళ ఇప్పుడు లెజిస్లేచర్ అన్నది ఒక లాని పాస్ చేసింది, లెజిస్లేచర్ అన్నది పాస్ చేసింది, అప్పుడు సుప్రీంకోర్టు ఏం ఇన్వాల్వ్ అవ్వలేదు, కామ్గా ఉంది. అలాంటప్పుడు ఈ లా అన్నది కాన్స్టిట్యూషన్గా భావించినట్లే. ఒకవేళ కాన్స్టిట్యూషన్గా భావించకుంటే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిపోయి అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్తుంది. ఒకవేళ సుప్రీంకోర్టు అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పలేదు అంటే ఆ లా అన్నది కాన్స్టిట్యూషన్ అని మీరు అర్థం చేసుకోవాలి, మీరు ప్రిజ్యూమ్డ్గా అర్థం చేసుకోవాలి అని ఈ స్టేట్మెంట్ చెప్తోంది. ఇది కరెక్టా రాంగా? దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇది చెప్పిందనమాట. క్లియర్? ఆల్రెడీ ఇది చెప్పింది. మీరు ఏమని చెప్పిందంటే, నేను అన్కాన్స్టిట్యూషన్ అని చెప్తేనే అది అన్కాన్స్టిట్యూషనల్, ఒకవేళ నేను చెప్పలేదంటే అది అజ్యూమ్ అయిపోయినట్లే కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి. సో జుడిషియరీ ప్రిజ్యూమ్స్ ఎలా పాస్డ్ బై ది లెజిస్లేచర్ యాజ్ కాన్స్టిట్యూషనల్? ఎస్. నెక్స్ట్, ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ మీన్స్ దట్ ఎవ్రీ లా మస్ట్ హ్యావ్ యూనివర్సల్ అప్లికేషన్ టు ఆల్ పర్సన్స్. ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ అనేది మనకు ఆర్టికల్ 14లో కనిపిస్తుంది, రైట్? ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ అంటే ప్రతి ఒక్క లా అందరికీ యూనివర్సల్గా ఈక్వల్గా అప్లై అవుతుంది అని మీనింగా? నో, ఈ మీనింగ్ కాదు. చూడడానికి అలానే ఉంటుంది కానీ ఆ మీనింగ్ కాదు. మనము ఈక్వల్స్ని ఈక్వల్గా ట్రీట్ చేయాలి, అన్ఈక్వల్స్ని అన్ఈక్వల్గా ట్రీట్ చేయాలి. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అన్నది మనకు ఉంది. అండర్స్టాండ్ ఆర్ నాట్? సో అందరికీ యూనివర్సల్ అప్లికేషన్ టు ఆల్ పర్సన్స్ అంటే ఇది రాంగ్ అనమాట. అండర్స్టాండ్? మనము ఈక్విటీని చూస్తాము, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ని చూస్తాము, ఈక్వల్స్ని ఈక్వల్గా అన్ఈక్వల్స్ని అన్ఈక్వల్గా ట్రీట్ చేస్తాము. అందరినీ ఈక్వల్గా మనం ట్రీట్ చేయము ఒక్కొక్క సందర్భంలో. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రాంగ్. క్లియర్ ఆర్ నాట్? ఫస్ట్ వచ్చేసి ఎందుకు రాంగ్ అయిందంటే ఫండమెంటల్ రైట్స్ అందరికీ ఉంటాయి, ఎవరు నాకు ఫండమెంటల్ రైట్ లేవు అని అనడానికి వీల్లేదు. నెక్స్ట్, సెకండ్ వచ్చేసి ఒక సుప్రీంకోర్టు లెజిస్లేచర్ పాస్ చేసిన లాని అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్తేనే అది అన్కాన్స్టిట్యూషనల్, చెప్పలేదు అంటే అది కాన్స్టిట్యూషన్ అని ముందుగానే అనుకోబడుతుంది. సో సెకండ్ థింగ్ వచ్చేసి కరెక్ట్. థర్డ్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ అంటే యూనివర్సల్ అప్లికేషన్ టు ఆల్ పర్సన్స్ కాదు, మనము ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సో థర్డ్ వచ్చేసి రాంగ్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి, ఓన్లీ 2. క్లియర్?